ప్రకాశం జిల్లా దర్శిలో జరుగుతోన్న ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. కందివేశం మొక్క ఎదగక ఎకరాకు 3 క్వింటాల దిగుబడి కూడా రాలేదన్న. అయినా కానీ రేటు చూస్తే కనీస మద్దతు ధరేమో 5,675 రూపాయలు అంటారు. కనీసం 4,500 రూపాయలు కూడా రావడం లేదన్నా అని చెప్పి రైతన్నలు వాపోతూ అన్నారు. శనగ వేసిన రైతన్న వచ్చాడు. శనగ వేశామన్నా మద్దతు ధర 5,200 రూపాయలన్నా చేతికి కనీసం 4,600 రూపాయలు కూడా ఇవ్వడం లేదన్నా అని చెప్తా ఉంటే, మినుము వేసిన రైతులన్న వచ్చారు. మద్దతు ధరేమో 5,400 రూపాయలు. కానీ రైతన్న చేతికి కనీసం 4,200 రూపాయలు కూడా రావడం లేదన్నా అని చెప్పి రైతన్నలు వాపోతూ అన్నారు. ఇదే మినుము గురించి ఆ రైతన్నలు చెప్పుకొచ్చారు. అన్నా, ఆ రోజుల్లో 10 ఏళ్ల కిందటనే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, నాన్నగారి హయాంలో మినుముకు 9,000 రూపాయలు వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి కదన్నా అని ఆ రోజులు గుర్తుకు చేసుకుంటా ఉన్నారు. పత్తి వేసిన రైతన్న వచ్చాడు. అన్నా, కనీస మద్దతు ధర 5,600 రూపాయలని అన్నారు. కనీసం చేతికి 4,500 రూపాయలు కూడా రావడం లేదన్నా అని చెప్పి ఆ రైతన్న ఆవేదనతో మాట్లాడాడు. పక్కనే వెలుగొండ ప్రాజెక్టు కనిపిస్తుంది. ఇదే వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే ఈ ఒక్క నియోజకవర్గానికి దాదాపుగా 25,000 ఎకరాలు సాగులోకి వస్తుంది. అటువంటి వెలుగొండ ప్రాజెక్టు పరిస్థితి ఏమిటి అనంటే, ఆ రోజుల్లో ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి పాలనలో ఇదే వెలుగొండ ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన ఉరుకులు పరుగులు ఇచ్చాడు. ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 18 కిలోమీటర్లు ఉన్న మొదటి టనల్లో, ఆ మొదటి టనల్లో 15 కిలోమీటర్ల టనల్లు దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగితే, రెండో టనల్లో 18 కిలోమీటర్లు ఉన్న ఆ టనల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే దాదాపుగా 10 కిలోమీటర్ల పైచిలకు అయిపోయినా ఆ మిగిలిపోయిన వర్కును ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలి అనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఎస్టిమేట్లు ఎలా పెంచుకోవాలి, పెంచుకున్న ఎస్టిమేట్లు బినామీ కాంట్రాక్టర్లకు ఎలా ఇచ్చుకోవాలి, ఆ బినామీ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి డబ్బులు ఎలా గుంజుకోవాలి అన్న దిక్కుమాలిన ఆలోచనలు జరిగాయి ఈ 5 సంవత్సరాల కాలంలో. ఒకసారి మీ అందరితో కూడా నేను ఇవాళ ఒకటి అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల ఈ పాలనలో మీకు ఏమి కనిపించింది అని అడుగుతా ఉన్నాం.